ప్రభుత్వాల విధానాలు రాజకీయ నాయకుల వైఖరి మారినంత వరకు ప్రజల జీవితాల్లో మార్పు రాదని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి అన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గోదావరికని శ్రామిక భవన్ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించిన రాజారెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్నా బడుగు బలహీన వర్గాల స్థితిగతులు మారలేదని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాల ఫలాలు ఇక అందరికీ అందడం లేదన్నారు. ప్రభుత్వాలు ఒక చేత్తో ఉచితాలను ఇస్తూ మరో చేత్తో ట్యాక్సీల పేరిట దోసుకున్నారని ఆరోపించారు. యువతకు ఉద్యోగం, ఉపాధి అవకాశాలు లేకుండా చేసి ప్రభుత్వాలు ప్రజలను ఉచితాల మీదనే బ్రతికేలా తయారు చేస్తున్నాయని తెలిపారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినా ఇంకా బడుగు బలహీన వర్గాలు రాజ్యాంగం రాసిన అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఇంకా అమలుపరచడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయి. ఇలా ఎవరు మాట్లాడినా ఇలా గద్దెల మీద రాజకీయ నాయకులు దేశం కోసం మనం ఏం చేసినాం, మనం చేయకుండా దేశం ఎట్లా డెవలప్ అవుతుందని చెప్తూ ఉంటాం. నేను ఈ ప్రభుత్వాలని మేము సిఐటిగా ప్రశ్నిస్తున్నాం. దేశ ప్రజల్ని ఈ దేశం కోసం పాటుపడేటట్టు ప్రజల దగ్గర మీరు ఏముంచిండ్రు? ఇప్పటి వరకు ఇంకా గూడు గుడ్డ గృహం అని చెప్పి ఇంకా కొట్లాడిన పరిస్థితి 75 సంవత్సరాలైనా ఇంకా అదే ఎజెండా మీద, అదే నినాదం మీద ఈ ప్రభుత్వాలు నడిపిస్తూ ఉన్నాం. దేశంలో ఉన్న ప్రజలందరినీ ఉచితాల పేరుతో రాజకీయ లబ్ధి కోసం, స్వార్థం కోసం అన్ని ఉచితాలు ఇస్తూ ఉన్నాం. ఇచ్చినట్టే ఇచ్చి 24 గంటలు తిరగకముందే రకరకాల పనులతో, ట్యాక్సీల పేరుతో మళ్ళీ సాయంత్రం 24 గంటల లోపే మళ్ళీ జేబుల నుంచి వెళ్ళి లూటీ చేస్తూ ఉన్నాం. ఇంకా దేశం ముందుకు పోయే అవకాశం ఎక్కడుంది? ఉద్యోగాలు లేకుండా చేస్తారు, వ్యవసాయం చేయకుండా యంత్రాల గింతాలు తీసుకొచ్చి నూతన పాలసీలు తీసుకొస్తారు. ఊళ్ళల్లో కూలి చేసుకుందామంటే పనులు లేవు, ఉద్యోగం చేస్తుందంటే ఉద్యోగాలు లేవు. ఎక్కడ కూడా ఇలా ప్రజలకి కేవలం గవర్నమెంట్ ఇచ్చే ఉచితాల మీద బతికే స్థితికి ఈ ప్రభుత్వాలు దిగజార్చినాయి. ఇట్లా ఉన్నంత కాలం ఇంకా ఎన్ని సంవత్సరాలైనా ఈ ప్రభుత్వాల వైఖరుల వల్ల ఈ ప్రజల జీవితాలు మారే అనేది నా ఉద్దేశం. ఈ కార్యక్రమంలో సిఐటియు ఆర్జీవన్ బ్రాంచ్ అధ్యక్షులు ఆరెపల్లి రాజమౌళి, నరహరిరావు, వంగాల రాములు, సమ్మయ్య, శంకర్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.